నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు పీతల ఫ్రై అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. పీతల ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఒక్క పీతను తీసుకొని అన్నంలో అలా కలుపుకొని ఒక ముద్ద తింటే ఉంటుందండి స్వర్గమే. సరే అండి, ఈ పీతల ఫ్రై మీరు కూడా చేసుకొని తినాలంటే ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం రండి. నేను చిన్న చిన్న పీతలు ఒక 9 పీతల దాకా తీసుకున్నానండి. మీరు ఏ సైజు పీత అన్నా మీ ఇష్టం తీసుకోవచ్చు. ఈ పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకున్నానండి నీట్గా. చూస్తున్నారు కదా, ఒక 9 ఉంటాయి. ఇప్పుడు ఈ పీతల్ని నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇవి మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ఒక 4 తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకోండి, మీకు ఎంత వీలైతే అంత వీలుగా చిన్నగా కట్ చేసుకోండి. నూనె కాగిన వెంటనే ఈ ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవాలండి. మంచిగా గోల్డెన్గా వేగాలి. చూస్తున్నారు కదా వేగుతున్నాయి. దీంట్లో చిటికెడంత పసుపు వేసాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అనేది ఎంత చక్కగా వేగితే కర్రీ ఎంత బాగుంటుంది. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి మగ్గుతున్నాయి. ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకుందామండి. చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను తీసి పీతలు ఒక 9 చిన్నవే కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం లేకుండా వేపేసుకోవాలి. వేపుడికి ముఖ్యమైనది కరివేపాకు అండి, టేస్ట్ బాగా పెంచుతుంది. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసానండి. ఇది కూడా బాగా వేగేదాకా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అంతా మంచిగా కలిపిన తర్వాత ధనియాల పౌడర్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. సరిపోతుంది, మీరు తగినంత మీరు వేసుకోండి. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. పీతలు అనేది చాలా మంచిదండి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కనీసం నెలలో ఒకసారైనా తినాలి. కారం తగినంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. మీకు తగినట్టు మీరు వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసిపోయేలా కలిపేసుకుందాం. కారం వేసాక చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో, చూడడానికి చాలా బాగుంది కదా. ఫ్రై అనేది మీకు ఇప్పుడే నోట్లో లాలాజలం ఊరుతున్నట్టుందండి. చూడండి అంతా ఒకసారి కారంతో కూడా మంచిగా వేగితే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పీతలు వేసేసుకుందాం. చూడండి ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఈ కారం ఉప్పు అన్నీ బాగా మసాలా కూడా దానికి పట్టేలా కలపండి. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, మీకు ఒక్కొక్కటిగా చెప్పేస్తాను. పీతల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో వండుకు తినాలండి, మంచిది. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. ఇది కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తున్నానండి. గరం మసాలా ఒక స్పూన్ వేసాను. అలాగే కొంచెం మటన్ మసాలా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది లైట్గా. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పీతల్లోకి మనం చేసిన మసాలా అంతా వెళ్ళాలి కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అది మళ్ళీ అంతా వాటర్ పెట్టేసుకుంటాం, ఇది ఫ్రై కాబట్టి. ఇలా వేసుకుంటేనే మీకు ఫ్రై మొత్తం పీతలకి బాగా పడుతుంది అనమాట. 1/2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా దగ్గరికి అయ్యింది. ఈ గుజ్జు అంతా పీతలు బాగా పట్టుకొని టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి గుమగుమలాడే పీతల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసుకొని శుభ్రంగా తినేయడమే. చివరగా కొత్తిమీర వేస్తున్నానండి. ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇదే విధంగా ట్రై చేసి
ఒకసారి నాకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పీతల కర్రీనంతా ఓ దాంట్లోకి సర్వ్ చేస్తాను. చూడండి చూడండి ఎంత బాగుందో. పీతను తీసుకొని మనం అన్నంలో కలుపుకుంటే ఆ టేస్ట్, ఆ ఫీల్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ ఫ్రై అయితే మా మమ్మీ చాలా బాగా చేస్తారు. మీకు ఈ పీతల కర్రీ చేసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారో కూడా నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.